హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకినాడలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన సుబ్బారావు గారి చిట్టి పెసరట్టు A to Z కోంబో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా చిట్టి పెసరట్టుని, అల్లం చట్నీని, వైట్ చట్నీని, అలాగే ఉప్మాని ఇవన్నీ కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేసేస్తారు. 100% నేను గ్యారంటీ. చాలా పర్ఫెక్ట్గా ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన సుబ్బారావు గారి చిట్టి పెసరట్టుని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చిట్టి పెసరట్టుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు పొట్టుతో ఉన్న బద్ద పెసరపప్పుని వేసుకోండి. ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల దోసల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వీటిని కూడా నైట్ అంతా సపరేట్గా నానపెట్టేసుకోండి. ఈ మినప్పిండి కంపల్సరీ కొంచెం వేస్తారనమాట. దీనివల్లే దోశ గుల్లగా వస్తుంది. అందుకని సపరేట్గా ఖచ్చితంగా ఇలా బియ్యం మినపప్పుని నానపెట్టుకోండి. సో ఇవి నానేలోపు నేను మీకు చిట్టి పెసరట్లో వేసే అసలైన సీక్రెట్ ధనియాల కారం రెసిపీ చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ పొట్టుతో ఉన్న మినపగుళ్ళని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు మెంతులను కూడా వేసుకోండి. మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మనకి ఈ ధనియాల కారం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి 5 కాశ్మీరీ మిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 5 గుంటూరు మిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే లోపల ఉన్న గింజలు అనేవి సరిగా వేగవన్నమాట. అందుకని ఇలా తుంచుకొని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ మిర్చి అవైలబుల్గా లేకపోతే మొత్తం అంతా కూడా గుంటూరు మిర్చినే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని, అలాగే 1 కప్పు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ధనియాలు జీలకర్ర చక్కగా వేగి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ధనియాలు అస్సలు మాడకూడదు. మాడిని అంటే ఈ ధనియాల కారం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి వేయించుకోండి. సో ధనియాలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడివిడిగా చేసి వేసుకోండి. ఈ చింతపండుని కూడా జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మిక్సీలన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరియు పప్పులుగా కాకుండా సో చూసారా ఇలా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసేసుకొని ఈ ధనియాల కారం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు 3 నెలల పాటు చక్కగా ఇది నిల్వ ఉంటుంది అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం వేడవుతుంది కదా, ఆ వేడంతా కూడా పూర్తిగా తగ్గిన తర్వాత స్టోర్ చేసుకోండి. సో ధనియాల కారం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే ఈ హోటల్లో చేసే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేస్తారు. ఈ అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ని 1 కప్పుతో కానీ 1 గ్లాస్తో కానీ కొలుచుకొని తీసుకోండి. అప్పుడే మీకు అల్లం చట్నీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది అనమాట. నేనైతే ఇలా చిన్న కప్పుతో తీసుకున్నాను. ఈ అల్లాన్ని జస్ట్ 1-2 నిమిషాల పాటు మాత్రమే లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేయించకూడదు. జస్ట్ మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో ఒక 2 నిమిషాల పాటు అల్లం వేగిన తర్వాత 5-6 వరకు ఎండుమిర్చిని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనం వేయించుకున్న ఈ అల్లం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని సేమ్ ఇందాక మీరు ఏ కప్పుతో అయితే అల్లాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఈ బెల్లానికి బదులుగా షుగర్ వేస్తారనమాట. నేనైతే బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పుతోటి నానబెట్టుకున్న
చింతపండుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం నీళ్ళని వేసుకొని ఈ చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని గిన్నెలోకి తీసేసుకోండి. ఇక ఈ చట్నీకి స్పెషల్గా పోపును కానీ ఏమి వేయరనమాట. ఇలా ప్లెయిన్గానే వడ్డిస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం చట్నీలో అయితే ధనియాలు, పచ్చిశనగపప్పు ఇవేమి వేయరనమాట. ఇలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వైట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఈ వైట్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 3-4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పొట్టుతో సహా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ టిఫిన్ సెంటర్లో అయితే సగం పల్లీలు పొట్టు తీస్తారు, మిగిలిన సగాన్ని ఇలానే ఉంచేస్తారనమాట. సో ఈ విధంగా సగం పల్లీలకు పొట్టు తీసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సేమ్ కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. మీరు పల్లీలు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా చట్నీని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని చట్నీని కొంచెం పలచగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ చట్నీకి కూడా తాలింపు అయితే అస్సలు వేయరు, ప్లెయిన్గానే వడ్డిస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది, అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది, ధనియాల కారం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ని కూడా చూపించేస్తాను. ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 1 టీ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 10 నుంచి 12 వరకు జీడిపప్పుని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. సో ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మెత్తబడేంత వరకు మాత్రమే వేయించుకోవాలి, రంగు మారకూడదు అనమాట. సో ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి. సో నీళ్ళు ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. రవ్వని ఒకేసారి వేసేసారంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఒక చేత్తో ఇలా కొద్దిగా వేసుకుంటూ రవ్వని ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో రవ్వ అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉప్మా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొంచెం పలచగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉప్మాని ఉడికించుకోండి. సో మొత్తానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మాని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దోశ ప్రాసెస్ని చూపిస్తాను. నైట్ అంతా కూడా నానబెట్టుకున్న ఈ పెసలని ఈ విధంగా పొట్టు తీసేసుకోండి. పొట్టు మొత్తం కాకుండా ఒక 90% వరకు పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసేసిన పెసలలో నుంచి ఒక గుప్పెడు పెసలని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన పెసలని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి
ఇందులోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం మినపప్పు కూడా చక్కగా నానిపోయాయి. వీటిని చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినన్ని నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని కూడా సేమ్ ఇందాక మనం పెసరపిండిని వేసుకున్నాం కదా, ఆ పిండిలోనే వేసేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం 2 పిండిలు కూడా బాగా కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం దోశ వేసేసుకోవాలి. మీరు చక్కగా నైటే ఈ పెసలు నానబెట్టుకున్న తర్వాత ధనియాల కారం చేసేసి పెట్టేసుకున్నారంటే ఉదయాన్నే లెగవగానే 2 చట్నీలు ఉప్మాలు ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత ఈ పెసలను గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా టైం సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ ఐరన్ ప్యాన్ వేడి చేసుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా కొంచెం నూనెతో ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల దోశ పెనానికి అతుక్కోకుండా వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజులో దోశను వేసుకోవాలి. దీన్ని చిట్టి పెసరట్టు అంటారు కదా, దోశ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. అలాగే దోశని కొంచెం మందంగా వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాల కారాన్ని, అలాగే మనం నానబెట్టుకున్న పెసలని ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పును కూడా ఈ దోశ మీద ఈ విధంగా వేసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసి కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని ఖచ్చితంగా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే దోశని చక్కగా కాల్చుకోండి. సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోండి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే 4 చిట్టి పెసరట్లు, అలాగే 2 గరిటెల ఉప్మా, 2 రకాల చట్నీలు వేసిస్తారనమాట. ఈ ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా టేస్టీ టిఫిన్ అందిస్తున్నారు. ఆ టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసే ఒరిజినల్ రెసిపీని మనం క్రాక్ చేసామన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అస్సలు ఎవ్వరు కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వకండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ, ముఖ్యంగా హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మాత్రం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.